హలో అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం చివరి దశకు చేరుకున్నది. ఇక కొన్ని గంటల్లో ప్రచారం ముగియబోతుంది. ఇప్పటిదాకా జరిగిన ప్రచారాలు, వివిధ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఇదంతా జనం చూసిండ్రు. ఇన్ని రోజుల తర్వాత ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీ మధ్య పోటీ ఉంది, ఏ కాన్స్టిట్యూన్సీలో ద్విముఖ పోటీ ఉంది, ఏ కాన్స్టిట్యూన్సీలో త్రిముఖ పోటీ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ ఆదిలాబాద్ నుంచి అటు ఖమ్మం వరకు మొత్తం 17 కాన్స్టిట్యూన్సీలు మన తెలంగాణలో ఉన్నాయి. ముందు ఆదిలాబాద్కు వస్తే ఆదిలాబాద్లో అక్కడ ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా అక్కడి నుంచి పనిచేసిండ్రు. ప్లస్ ఇద్దరు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు అభ్యర్థులను అయితే ఆల్రెడీ పెట్టిండ్రు, బలమైన అభ్యర్థులు. కానీ అక్కడ పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పోటీలో ఉంది, కానీ వీళ్ళిద్దరి మధ్యనే గట్టి పోటీ కనిపిస్తుంది. బీజేపీ నుంచి అక్కడ నగేష్ బీఆర్ఎస్ నుంచే పోయి బీజేపీ అభ్యర్థిగా మారిండు. ప్లస్ కాంగ్రెస్ నుంచి సుగుణ, ఈమె టీచరు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. లాస్ట్ టైం బీజేపీ గెలిచింది అక్కడ ఆదిలాబాద్లో. బీజేపీ నుంచి అక్కడ బాబురావు గెలిచిండ్రు. ఈసారి టికెట్ మార్చి నగేష్కి ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చి సుగుణ టీచర్. ఈమె లాస్ట్ డే టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ బీజేపీ నగేష్, సుగుణాల మధ్య తీవ్ర పోటీ ఉన్నా బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న ఒక అంచనా ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే నగేష్ సీనియర్ రాజకీయ నాయకుడు, ప్లస్ అంతకుముందు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, ప్లస్ లోకల్గా అందరితో అనుబంధం ఉంది. సుగుణనేమో కేవలం కాంగ్రెస్ క్యాడర్ మీదనే డిపెండ్ అయింది. కాంగ్రెస్ క్యాడరు తర్వాత లంబాడీలు, మెయిన్గా లంబాడీలు ఎటువైపు ఉన్నారనేది ఇంపార్టెంట్. లంబాడీలు ముగ్గురు గోండు అభ్యర్థులే. ఆతనం సక్కు ఇక్కడి నుంచి ముగ్గురు గోండు సామాజిక వర్గం సంబంధించిన అభ్యర్థులు. కానీ దీనిలో ఎస్టీలు ఎటువైపు ఉన్నారు? ఎస్టీలు మీన్స్ నాయక్స్, లంబాడా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎటువైపు ఉన్నారని ఇంపార్టెంట్. లంబాడా సామాజిక వర్గం వాళ్ళు నగేష్కు దగ్గరనే, ఆతనం సక్కుకు కూడా దగ్గరనే. సుగుణ గతంలో లంబాడీలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేసిండ్రు. లంబాడీలు మా హక్కులన్నీ కలరాజేస్తున్నారు అని. కాబట్టి ఈ లంబాడీలు సుగుణకు వ్యతిరేకం. ప్లస్ నగేష్కు లేదా ఆతన సక్కుకు ఆ లంబాడ ఓట్లు పడే అవకాశం ఉంది. లంబాడాలు ఓటు వేస్తేనే గెలుస్తారు. కాబట్టి అక్కడ ఏమి చెప్పలేని సిచ్యువేషన్. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇంకా పెద్దపల్లికి వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చాలా క్లియర్గా మనకు పోటీ కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎక్స్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఇక్కడ నుంచి వంశీ ఉన్నారు. ఇక్కడ నుంచి కుప్పల ఈశ్వర్ ఉన్నారు. అక్కడ బీజేపీ నుంచి శ్రీనివాస్ ఉన్నారు పెద్దపల్లి నుంచి. కానీ శ్రీనివాస్ నామమాత్ర పోటీయే. శ్రీనివాస్తో ఇక్కడ ఎవరికి నష్టం కూడా లేదు. ప్లస్ ఇక్కడ వంశీ ప్లస్ కుప్పల ఈశ్వర్ మధ్య తీవ్రమైన పోటీ, నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది ప్రచారం అంతా కూడా. నువ్వా నేనా అన్నట్లుగానే ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. మెయిన్గా నేతగాని సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ చాలా కీలకంగా కాబోతున్నాయి. నేతగాని సామాజిక వర్గం ఓట్లు 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి. ప్లస్ మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదన్న ఒక అసంతృప్తి కాంగ్రెస్లో ఉంది. సేమ్ టైం వివేక్ అండ్ ఫ్యామిలీకి ముగ్గురు ప్రజాప్రతినిధులు కావాలన్నా. ఆల్రెడీ వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్లస్ వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా. ప్లస్ ఈయన ఎంపీ కావాలన్నా, పెద్దపల్లి ఎంపీ. కానీ కాంగ్రెస్లోనే ఒక అసంతృప్తి ఒకటి కనిపిస్తుంది. ప్లస్ స్థానికంగా కూడా అదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేసే పరిస్థితులు లేవు. కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రిగా పనిచేసిండ్రు. ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్గా అక్కడ పోటీలో ఉన్నారు. ప్లస్ పెద్దపల్లి లోకల్ కూడా కొప్పుల ఈశ్వర్. ప్లస్ ఆయన మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసిన ధర్మపురి కాన్స్టిట్యూన్సీ కూడా ఇక్కడనే వస్తుంది. ప్లస్ సింగరేణి కార్మికునిగా పనిచేసిన ఒక సింగరేణిలో సానుభూతి కూడా కొంత కుప్పల ఈశ్వర్ కొనుక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈయనకున్న నెగిటివ్స్ ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. 7 అసెంబ్లీ స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. కానీ ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వంశీకి ఎంతవరకు పనిచేస్తారనేది చాలా ఇంపార్టెంట్. వంశీకి వాళ్ళంతా ఇప్పటివరకు పనిచేస్తున్నారు, కానీ లాస్ట్ అవర్స్లో ఎంతవరకు సపోర్ట్ దొరుకుతుందని చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి బీజేపీ అవుట్ అయినట్టుగానే మనం క్లియర్గా అయిపోవచ్చు. ఇక కరీంనగర్కి వస్తే అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్. కాంగ్రెస్ నామమాత్ర పోటీ కాదు. థర్డ్ ప్లేస్కు 100% పోయింది అక్కడ, నో డౌట్. బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యనే తీవ్రమైన పోటీ ఉంది. లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో
కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయినారు. బట్ ఆయన సిట్టింగ్ ఎంపీ, ప్లస్ బండి సంజయ్ మీద కొంత సానుభూతి ఉంది. ప్లస్ బీజేపీ సెంట్రల్లో వస్తే మళ్ళీ ఈయన కేంద్ర మంత్రి అవుతారేమో అని ఒక చర్చ కూడా అక్కడ కనిపిస్తుంది. కానీ వినోద్ కుమార్ చేసిన డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. అక్కడ కరీంనగర్లో బండి సంజయ్ కన్నా ఎక్కువ వినోద్ కుమార్ డెవలప్మెంట్ చాలా బాగా చేసిన ఆయన ఎంపీగా ఉన్నప్పుడు. లాస్ట్ టైంగా అంతకుముందు సారి ఎంపీగా గెలిచిండు అక్కడ. ఆయన చేసిన అనేది ఒకటి ఉంది. ప్లస్ ఇక్కడ వీళ్ళకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్ నుంచి దొంగల కమలాకర్ ఉన్నారు, తర్వాత కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఉన్నారు, ప్లస్ హుజరాబాద్ నుంచి కౌశిక్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్లస్ బాగా అక్కడ పంటలు ఎండిపోయినాయి. కేసీఆర్ రైతులను పరామర్శించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది అక్కడ. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళిద్దరి మధ్యనే రిజల్ట్ ఉంటుంది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. కానీ నిజామాబాద్కు పోతే ధర్మపుర అరవింద్ ఉన్నారు. అరవింద్ కన్నా ముందు ఇక్కడ కూడా ఎలక్షన్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్గా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు ఓడిపోయినారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, చాలాసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. ఆ సానుభూతి కొంత వర్కౌట్ అయితేమో తెలియదు. బట్ ఎలక్షన్ వచ్చేసి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు ప్లస్ కాంగ్రెస్, మూడు పార్టీల మధ్య అక్కడ గట్టిగానే కనిపిస్తుంది పోటీ. బీజేపీ నుంచి ధర్మపుర అరవింద్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ప్లస్ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి ఉన్నారు. అక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఇద్దరు, బీజేపీ నుంచి ప్లస్ బీఆర్ఎస్ నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గం, ఈయన ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి జీవన్ రెడ్డి ఒకరు. అక్కడ ఎట్లాంటి పోటీ ఉందంటే మున్నూరు కాపు ఓట్లు ఎటువైపు పడితే వాళ్ళు గెలుస్తారు. మున్నూరు కాపు ఓట్లే అక్కడ గెలుపు ఓటంలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తుంది. మున్నూరు కాపులు ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ గెలుస్తుంది, ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థికి పోటీ చేస్తే బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలిచే అవకాశం లేకపోలేదు. ప్లస్ కాంగ్రెస్కు మున్నూరు కాపులు ఓటు వేస్తారా లేదా అనేది కొంత డిస్టెన్స్ కనిపిస్తుంది. మున్నూరు కాపులు కాంగ్రెస్తో ఎందుకు డిటాచ్ అయి ఉన్నారు, ఇప్పటిదాకా కూడా అటాచ్ కాలేదు. కాబట్టి మున్నూరు కాపులు కాంగ్రెస్కి ఓటేసే అవకాశాలు చాలా క్లియర్గా కనబడతలేవు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందని మనం చెప్పలేము. జహీరాబాద్కి వస్తే జహీరాబాద్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ ఇంకొకరు బీఆర్ఎస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, బీసీలు ముగ్గురు బీసీ క్యాండిడేట్లే. వీళ్ళిద్దరు ఒక సామాజిక వర్గం, లింగాయత్ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. బీజేపీ నుంచి బీబీ పాటిల్ మొన్నటిదాకా బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారైనా, 2 సార్లు బీఆర్ఎస్ ఎంపీగా గెలిచిండ్రు. ఆయన ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా అక్కడ దిగిండ్రు. ప్లస్ కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి సురేష్ షెట్కార్ మాజీ ఎంపీ, దాదాపు అంతకుముందు 2009లో ఆయన ఎంపీగా గెలిచిండ్రు. ప్లస్ బీఆర్ఎస్ నుంచి అనిల్ యాదవ్ ఉన్నారు. అక్కడి నుంచి అనిల్ యాదవ్, ముగ్గురు బీసీ అభ్యర్థులే. వీళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గం. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గమే గెలుపోవడం డిసైడ్ చేస్తుంది. ఎటువైపు మొగ్గు చూపుతారు లింగాయత్ సామాజిక వర్గం అనేది ఒక ఇంపార్టెంట్ కేసు. ప్లస్ కొంత హిందూ బెల్ట్ ఉంటుంది అక్కడ. హిందూ బెల్ట్ ఎక్కువ, అక్కడ ఉండే ఎస్టీలంతా కూడా బీజేపీ వైపు ర్యాలీ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉందా, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. జహీరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. మన కాంగ్రెస్ కొంత పట్టు దొరికింది కాబట్టి కాంగ్రెస్ వైపు ఉంటారు అనేది ఒకటి. ప్లస్ బీఆర్ఎస్ కూడా కొంత మంచి హోల్డ్ ఉన్నది. అక్కడ 2 సార్లు ఎంపీగా పనిచేసిండ్రు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్న బీబీ పాటిల్. కాబట్టి ముగ్గురు బీసీ క్యాండిడేట్లే ఉన్నారు. బీసీ క్యాండిడేట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ముగ్గురు మధ్య ఎట్లా ఉంటుందో తెలియదు. టైట్ ఫైట్ మాత్రం వీళ్ళిద్దరి మధ్య కనిపిస్తుంది. ఇంకా మెదక్లో అయితే డైరెక్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ కనిపిస్తుంది. కాంగ్రెస్ అక్కడ నుంచి నీల మధు ఉన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. బీఆర్ఎస్ ఎందుకుందంటే అక్కడ కలెక్టర్గా పనిచేసిండ్రు, ప్లస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, కలెక్టర్గా పనిచేసిండ్రు, సేమ్ టైం ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి ఉన్నారు. ప్లస్ బీజేపీ నుంచి రఘునందన్ రావు మొన్న దుబ్బాక ఎలక్షన్స్లో ఓడిపోయినారు, అంతకుముందు బై ఎలక్షన్స్లో గెలిచిండ్రు ఆయన. కాంగ్రెస్ నుంచి నీళ్ళ మధు ఉన్నారు, బీసీ క్యాండిడేట్. ఈయన బీసీ కార్డు వాడుతున్నారు, ముదిరాజు సామాజిక వర్గం సంబంధించిన కార్డు. కానీ ముదిరాజులే నీళ్ళ మధుకు సరిగా సపోర్ట్ చేస్తలేరు. నేను గ్రౌండ్లో పోయి యూజ్ చేసిన అక్కడ 50% ముదిరాజులు మావోడని ఓన్ చేసుకున్నారు, మిగతా 50% ఆయన ఎవరికి ఏం చేసిండు అని మాట్లాడుతున్నారు. అక్కడ థర్డ్ పొజిషన్లో మనకు నీలం మధు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ కొంత గ్యాప్ కనిపిస్తుంది. కాంగ్రెస్ క్యాడర్లో కూడా కొంత గ్యాప్ కనిపిస్తుంది. ఆయన కూడా సడన్గా కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ క్యాడర్తో ఆయనకు సత్సంబంధాలు లేవు, ఆయనకు చాలా తక్కువ సంబంధాలు ఉన్నాయి. కేవలం 2-3 కాన్స్టిట్యున్సీలోనే కాంగ్రెస్ కొంత సపోర్ట్ కనిపిస్తుంది. మిగతా 3-4 కాన్స్టిట్యున్సీలో సపోర్ట్ దొరకలేదు. బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, ఆయన మల్లన్న సాగర్
విషయంలో కొంతమంది మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్ విషయంలో రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకున్నారు, రైతుల నుంచి భూములు గుంజుకుని అన్యాయం చేసినారని. కానీ ఆ భూములు గుంజుకున్నారో తీసుకున్నారో కానీ ఆ మల్లన్న సాగర్ నీళ్ళ ద్వారా సగానికన్నా ఎక్కువ మెదక్ జిల్లా రైతులకు లబ్ధి చేకూరింది. కాబట్టి నెగిటివ్ తక్కువ ఉంది, పాజిటివ్ ఎక్కువ ఉంది. దానిలో చెప్పేవాళ్ళు కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. కానీ వెంకటరామరెడ్డి పోతే భూములు తీసుకున్నది నిజమే, కానీ ఆ భూములు తీసుకోవడం ద్వారానే కదా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ వచ్చింది కాబట్టే కదా మనకందరికి నీళ్ళు వస్తున్నాయి. చాలామందికి మెదక్లో 60-70% అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వెంకటరామరెడ్డి అక్కడ సత్సంబంధాలున్నాయి మెదక్ పార్లమెంటులో. ప్లస్ ఒకే ఒక సీట్ కాంగ్రెస్, అక్కడ మెదక్ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కేసీఆర్ మెదక్ పార్లమెంట్లోకి వస్తారు, హరీష్ రావు మెదక్ పార్లమెంట్లోకి వస్తారు. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తుంది బీజేపీ. ప్లస్ రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ రావుకు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కాకపోతే రఘునందన్ రావే స్ట్రాంగ్ పాయింట్. సేమ్ మోడీ హవా, కొంత మోడీ పాజిటివ్నెస్ ఏమన్నా ఇక్కడ వర్కౌట్ అవుద్దామన్న ఒక చర్చ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ కానీ నాకైతే ఇక్కడ అనిపించింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత. నెక్స్ట్ మల్కాజ్గిరిలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి స్థానికుడు అని చెప్తున్నారు ఆయనను, స్థానికుడు రాగి లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ నుంచి మనకు తెలుసు సునీతారెడ్డి అక్కడ నుంచి పోటీలో ఉన్నారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య. ప్లస్ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నారు. వీరు ముగ్గురులో ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ క్యాండిడేట్గా అయితే చాలా క్లియర్గా కనబడుతున్నాడు. ప్లస్ బీజేపీ కూడా ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ, ఎందుకంటే మొత్తం అర్బన్ కాన్స్టిట్యున్సీ అది. అర్బన్లో మొత్తం పెద్ద కాన్స్టిట్యున్సీ, మొత్తానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, 39 లక్షల ఓట్లు ఉన్నారు. కానీ ఆ ఓట్లలో మొత్తం మినీ ఇండియా టైప్ మొత్తం అందరూ ఉంటారు, అన్ని సామాజిక వర్గాల కాన్స్టిట్యున్సీలో ఉంటారు. చాలా క్లియర్గా బీజేపీ కనిపిస్తుంది. వీళ్ళిద్దరు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది సెకండ్ థర్డ్ కోసం. ఫస్ట్ ప్లేస్ బీజేపీ చాలా క్లియర్గా కనబడుతుంది మనకు ఈటెల రాజేందర్. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గం బిడ్డ, ప్లస్ వాళ్ళ భార్య రెడ్డి. అవంతా ఎల్బీనగర్లో తిరుగుతున్నారు. ఎల్బీనగర్లో రెడ్డి మీటింగ్ మొత్తం వాళ్ళ భార్య జమున చూస్తున్నారు. ప్లస్ బీజేపీకి కొంత మంచిగా ఉంది అక్కడ. ప్లస్ ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ డ్రాబ్యాక్ ఏంటంటే అసలు మహేందర్ రెడ్డి భార్యకు మల్కాజ్గిరితో ఎలాంటి పరిచయాలు లేవు, మహేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మహేందర్ రెడ్డి రాజకీయం అంతా చేవెళ్ళ రాజకీయమే. చేవెళ్ళలో వదిలేసి వాళ్ళు మల్కాజ్గిరికి వచ్చిండ్రు. మల్కాజ్గిరి వచ్చినాక జీరో అయిపోయిన వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే సరిగ్గా పనిచేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్తో వాళ్ళకున్న సంబంధాలు తక్కువనే, కాన్స్టిట్యూన్సీతో ఉన్న సంబంధాలు తక్కువనే. రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ ఉంది మల్కాజ్గిరిలో. రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండ్రు, ఆయన సిట్టింగ్ ఎంపీగా ప్రశ్నించే గొంతుగా గెలిచిండ్రు 2019 ఎలక్షన్స్లో. కానీ ఆయన మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి పోయేది లేదు, ఎవరిని చూసింది లేదు. కరోనా టైంలో కూడా ఎంపీ కనబడలేదని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు కనిపించినాయి మన గోడలకు అక్కడ. కాబట్టి ఆ నెగిటివిటీ కూడా వీళ్ళ మీద పడుతుంది, ఏమైనా చిన్న చిన్నగా పనిచేసేది ఉంటే కూడా. ప్లస్ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ లేరు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. మైనపల్లి హనుమంతరావు అయితే భుజాన్ని వేసుకొని పనిచేస్తున్నారు. మైనపల్లి హనుమంతరావే ఓడిపోయిండు. అట్లాంటి సిచ్యువేషన్ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఫేస్ చేస్తుంది. బీజేపీ మన టాప్లో కనిపిస్తుంది. సెకండ్ థర్డ్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. సికింద్రాబాద్కి వస్తే సికింద్రాబాద్లో నేను అనుకుంటున్న ఎలక్షను, సికింద్రాబాద్లో డైరెక్ట్గా ఎలక్షన్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. కాంగ్రెస్ దానా నాగేందర్ ప్రచారం కూడా చేస్తారు, బంద్ చేసిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, ప్లస్ మైనార్టీ ఓట్లు, ముస్లిం ఓట్లు మొత్తం నాకే పడతాయని కాంగ్రెస్ దానా నాగేందర్ ప్రచారం బంద్ చేసి చాలా రోజులైంది. నాకు తెలిసి ఆయన ప్రచారం అంతా ఒక 3 days 4 days చేసిండేమో అంతా కలిసి, పొద్దుగాల ఇంతసేపు సాయంత్రం ఇంతసేపు, మిగతా టైం అంతా బంద్. ఆయన సడన్గా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదంతా కొంత ఉంది, కొంత దానా నాగేందర్కు కొంత హోల్డ్ ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో దానా నాగేందర్ మీద ఖైరదాబాద్లోనే బాగాలేదు. ఖైరదాబాద్లోనే దానా నాగేందర్ నీటుగా మాట్లాడుతున్నారు. మొన్ననే ఓటేసినా మళ్ళీ ఇప్పుడు ఆయన ఓటేయాలనా అని మాట్లాడుతున్నారు. ప్లస్ ఆయన ఖైరదాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు చేస్తే ఏం చేసింది లేదనేది ఒకటి ఉంది. ప్లస్ జస్ట్ ఎంఐఎం సపోర్ట్తో ముస్లిం ఓట్లు అన్నీ నాకే పడతాయి అనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ప్లస్ బీజేపీ బీఆర్ఎస్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనకు బీజేపీ క్యాండిడేట్గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి తీగుళ్ళ పద్మారావు గౌడ్, ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గం, సేమ్ టైం కొద్దిగా మాస్ లీడరు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. బీఆర్ఎస్ కూడా మంచి హోల్డ్ కనిపిస్తుంది. కొంత నార్త్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళంతా బీజేపీ సైడ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ సికింద్రాబాద్ పార్లమెంట్లో, కాబట్టి వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్లస్ సాంప్రదాయ ఓటు మాత్రం బీఆర్ఎస్కే ఎక్కువ మనకు అక్కడ కనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళిద్దరి మధ్యన తీవ్ర పోటీ ఉన్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ అయితే డైరెక్ట్గా ఎంఐఎం వర్సెస్ బీజేపీ. ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా నామమాత్రమే. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మాధవిలత, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి ఎవరో ఉన్నారు, ఆయన పేరు కూడా ఎవరు తెలియదు. అట్లాంటి వ్యక్తిని పెట్టిండ్రు. ఎందుకంటే ఎంఐఎంకి ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థి రంగంలోకి దింపింది. ఎక్కడైనా అసదుద్దీన్ మీద ఎక్కడైనా యాంటీ ఉన్న ముస్లిం ఉంటే ఎటు పోవాలి, ఒక ముస్లిం కావాలి, కాబట్టి ఆయనకి ఇచ్చిండ్రు
టికెట్. ప్లస్ బీజేపీ నుంచి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది, మాధవీలత వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ బీజేపీ కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులు ఎంఐఎంకి అనుకూలంగా సానుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏంటంటే మాధవీలత లేకపోతే బీజేపీ నేతలు చేసిన తప్పు ఏంటంటే అనవసరంగా రెచ్చగొట్టినారు అవతల వాళ్ళని. యాక్చువల్గా వాళ్ళు చాలా తొందరగా సంఘటితమవుతారు, ముస్లిమ్స్ చాలా తొందరగా ఒకటవుతారు. అట్లాంటిది వీళ్ళు ఇంకా కావాలని మసీదు మీద బాణం వదలడము, లేకపోతే అక్కడ కొంత హిందూ ముస్లిం చేసే ప్రయత్నం చేసిండ్రు. కేవలం అసదుద్దీన్ ఎంఐఎం వర్సెస్ ముస్లిమ్స్ అట్లా చేసి ఉంటే బాగుండేది స్కెచ్. కానీ వీళ్ళు పోత మొత్తానికి వీళ్ళు హిందూ బెల్ట్ తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. హిందువులు ఏకతాటిపైకి రారు. హైదరాబాద్ పార్లమెంటులో ఉన్న హిందూ అంతా ఏకతారి మీదకి రారు, ముస్లిమ్స్ అంతా ఏకతారి మీదకి వస్తారు. వీళ్ళు అనవసరంగా ఈ ముస్లిమ్స్ రెచ్చగొట్టిండ్రు మాధవీలత కొన్ని కార్యక్రమాలతో. దాంతో ముస్లిమ్స్ అంతా పోలో చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం అసదుద్దీన్ ఓవైసీ గల్లీ తిరుగుతున్నాడు. ఫస్ట్ టైం అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు ప్రచారం అయ్యాడు. ఎందుకంటే అన్ని పార్టీలు సహకరిస్తే కదా, ఏముంటుంది, అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు, ఓటు సచ్చినట్టు వేస్తారనేది ఉండే. ఆ గుడిదీను అక్కడక్కడ ప్రచారం చేస్తుండే. అసదుద్దీన్ పెద్దగా ప్రచారం బహిరంగ సభలు మాత్రం అటెండ్ అవుతుండే. ఇప్పుడు గల్లీ తిరుగుతున్నాడు ప్రచారానికి. జస్ట్ మాధవీలత దెబ్బతో తిరుగుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ గల్లీ. కాకపోతే అనవసరంగా ముస్లిం ఓటు పోలరైజ్ అయ్యే విధంగా మాధవీలత కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులు అసదుద్దీన్కు ప్లస్గా మారే అవకాశం కనిపిస్తుంది. హిందువులంతా ఒకవేళ వన్ సైడ్ బీజేపీ కనుక ఓటు వేస్తే చెప్పలేం, వన్ సైడ్ వేసే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు తక్కువ అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ బీసీ సామాజిక వర్గం అని చెప్తున్నాడు, ఆయన తిరుగుతున్నాడు. ప్లస్ మన హిందువులే చక్కగా ఓటు వేయరు, వన్ సైడ్ వేయరు. అసలు మన హిందువులే హైదరాబాదు పార్లమెంట్లో ఉండే హిందువులే కొంతమంది ఎంఐఎంకు అనుకూలంగా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వన్ సైడ్ పడవు ఓట్లు. ముస్లిం ఓటు అయితే వన్ సైడ్ అసదుద్దీన్ ఓవైసీ పడతాయి. కాబట్టి ఎలక్షన్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ అని చెప్తున్నాను నేను. ఎంఐఎంకు ఎక్కువ అవకాశాలున్నాయి, గెలిచే అవకాశాలున్నాయి. ఇక చేవెళ్ళలో ఇక్కడ మల్కాజ్గిరి చేవెళ్ళకు పెద్ద లింక్ ఉంది. మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే రిజల్ట్ వేరేలా కనిపించేదేమో. కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, ఈయన మొన్నటిదాకా బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా, కరెక్ట్గా వేస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆయన. ప్లస్ ఇక్కడ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ప్లస్ ఇక్కడ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. ఇక్కడ తీవ్రమైన పోటీ వీళ్ళిద్దరి మధ్య కనిపిస్తుంది. కానీ ఎలక్షన్ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ క్యాండిడేట్గా ఆయనకు అర్బన్ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ అంటే రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలు మొత్తం ఇక్కడ ఉంటాయి. అటుపోతేనేమో తాండూరు, ఉపారికి, చేవెళ్ళ, వికారాబాద్ అటు ఉంటాయి. అట్లా 4 కాన్స్టిట్యున్సీలు రూరల్, ఇక్కడ 3 కాన్స్టిట్యున్సీలు రూరల్, అవి అర్బన్, అవి రూరల్, ఇవి అర్బన్ కిందకి వస్తాయి. అయితే ఇక్కడ వచ్చే వరకు కొండ విశ్వేశ్వరరెడ్డికి అర్బన్లో కొంత పర్లేదు, కాంగ్రెస్కి పనిచేసిన న్యూట్రల్ ఓట్ బ్యాంకు అంతో ఇంతో షిఫ్ట్ అవుతుంది. కానీ ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు మొత్తం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది. బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కొంత ముస్లిమ్స్తో కనెక్ట్ అయి ఉంటాడు. వాళ్ళది హైదరాబాద్ బేస్డ్ ఫ్యామిలీ, రంగారెడ్డి జిల్లా బేస్డ్ ఫ్యామిలీ, ముస్లిమ్స్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ తాతలు వాళ్ళంతా ముస్లిమ్స్తో కలిసి ఉన్న వాళ్ళే. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి. కానీ బీజేపీ తీసుకున్న ఒక స్టాండ్, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామన్న స్టాండ్ కొండ విశ్వేశ్వరరెడ్డిని ముస్లిమ్స్కు కంప్లీట్గా దూరం చేసింది. బీజేపీ కంప్లీట్గా దూరం అయిపోయింది. ముస్లిం ఓట్లు ఒక్క ఓటు కూడా పడదు నాకు తెలిసి. ప్లస్ రంజిత్ రెడ్డి ముస్లిం ఓట్ల మీదే డిపెండ్ అయినాడు. రాయనగర్లో ఉన్న ముస్లిం ఓట్లు, ఇక్కడ చంద్రగూడలో ఉన్న ముస్లిం ఓట్లు, అక్కడక్కడ తాండూరులో ఉన్న ముస్లిం ఓట్లు, దాని మీద డిపెండ్ అయినాడు రంజిత్ రెడ్డి. అవి ఏమైతే తెలియదు. కానీ కాసాని జ్ఞానేశ్వర్ ఏంటంటే, కాసాని జ్ఞానేశ్వర్కు బీసీ మద్దతు ఉంది. ప్లస్ ముస్లిమ్స్ కూడా వేస్తారు ఓటు. ముస్లిమ్స్తో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఆయన కుత్బుల్లాపూర్ వాసి, హైదరాబాద్ బిడ్డ, ఆయనకు ముస్లిమ్స్తో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ముస్లిం ఓట్లు వన్ సైడ్ రంజిత్ పడే అవకాశాలు లేవు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా స్కిప్ అయిపోయింది. సేమ్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఎలాంటి తప్పులు చేసిందో, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఈ పరిధిలోనే, ఈ సిటీలో షేర్లింగంపల్లిలో లేకపోతే మహేశ్వరంలో ఎట్లా అసలు ప్రచారమే లేదు కాంగ్రెస్ది. కాంగ్రెస్ ప్రచారం లేదు అర్బన్లో, సిటీలో అసలు ప్రచారమే లేదు. కాంగ్రెస్ లోకల్ లీడర్ మీద వదిలేసిండ్రు. లోకల్ లీడర్లు ఎవరు కూడా పనిచేయలేదు. కాబట్టి అక్కడ ఏం లేదు. కొద్దిగా బీఆర్ఎస్కు క్యాడర్ ఉంది, కార్పొరేటర్స్ ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ అర్బన్కి వచ్చేసరికి. కాబట్టి ఆ ఓటు బీజేపీ ఓట్ బ్యాంకే కొంత కాసానికి పడే అవకాశం ఉంది. బీజేపీ మా ఓట్ బ్యాంక్ అనుకుంటున్న అర్బన్ ఓట్ బ్యాంకు కాసానికి టర్న్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనబడుతుంది. రంజిత్కి మాత్రం ముస్లిం ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారు. ముస్లిం ఓట్లు కొండకు పడకపోవచ్చు, కానీ కాసానికి పడే అవకాశం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. తీవ్రమైన పోటీ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంది. బట్ మిరాకిల్ ఏమైనా జరగవచ్చు కాసాని జ్ఞానేశ్వర్ విషయంలోని ఒక క్లారిటీ చెప్పగలం. తర్వాత వరంగల్లో 3 అభ్యర్థులు ఉన్నారు. 3 బీఆర్ఎస్ క్యాండిడేట్లే, 3 బీఆర్ఎస్ వాళ్ళే. లాస్ట్ మినిట్లో పార్టీలు చేంజ్ అయ్యి ఆ పార్టీ టికెట్ ఈ పార్టీ ఎక్కడిస్తున్నారు. కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి పోయినరు. సేమ్ టైం ఆరు రమేష్ పోయినరు. సుధీర్ కుమార్ ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్లో ఉన్న ఆయన. 3 మధ్య ఉంది. అక్కడ కడియం సియేరి ఫ్యామిలీ మీద ఉన్న వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చాలా
డౌట్ఫుల్గా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు కానీ హార్ట్ఫుల్గా ఎవరు పనిచేస్తలేరు. ఎందుకు హార్ట్ఫుల్గా పనిచేస్తలేరు అంటే కడియం ఫ్యామిలీ వాళ్ళు సడన్గా వచ్చారు కాంగ్రెస్లోకి. ఆడ మొన్నదాకా బీఆర్ఎస్ ఎంపీ ఉన్నారు ఇద్దరు. సేమ్ టైం కడియం కావ్య కులం అవన్నీ మతం ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినా అక్కడ ఏం జరుగుతుందో కొంత డిస్టర్బెన్స్ ఉంది కాంగ్రెస్. ప్లస్ వరంగల్ నుంచి ఇంకా సుధీర్ కుమార్ ఆయన బీఆర్ఎస్ క్యాడర్ని అయితే కాపాడుకున్నారు. వరంగల్లో లీడర్లు అటు ఇటు పోయినా క్యాడర్ని కాపాడుకున్నారు. కడియం శ్రీయర్ పోయినా పెద్దగా డిస్టర్బ్ కాలేదు. ఆరూర్ రమేష్ బీజేపీ క్యాండిడేట్ అయినా కూడా పెద్ద డిస్టర్బ్ కాలేదు. ఆరూర్ రమేష్ ఎక్కువ డిపెండ్ అయింది బీఆర్ఎస్ క్యాడర్ మీదే. బీఆర్ఎస్ వాళ్ళంతా నాకే ఓటేస్తారు, మొన్నదాకా బీఆర్ఎస్లో ఉన్నా కదా నేను, బీఆర్ఎస్ వాళ్ళు కడియం శ్రీయర్ని ఓడించాలని పట్టుబట్టిండ్రు. అక్కడ పట్టుబట్టిండ్రు కాబట్టి నాకే ఓటేస్తారు, వాళ్ళ అభ్యర్థిని కాదని నాకు ఓటేస్తారని అనుకుంటున్నాను ఆర్య రమేష్. కానీ బీఆర్ఎస్ క్యాడర్ ఏం చేస్తుందో తెలియదు. బీఆర్ఎస్ క్యాడర్ మీద డిపెండ్ అయింది అక్కడ గెలుపోవటంలో. ఇంకా మహబూబాబాద్కి వస్తే ఇక్కడ కాంగ్రెస్కు ఎడ్జ్ కనిపిస్తుంది. మహబూబాబాద్లో మనకు బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ కవిత, మాలోత్ కవిత బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నారు. సీతారాం నాయక్ మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండే ఆయన మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ బీజేపీ నుంచి ఉన్నారు. కానీ ఎట్లుంటుందంటే ఎలక్షన్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. ఆడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ నడుస్తుంది. బీజేపీ థర్డ్ ప్లేస్కి పోయింది ఆల్రెడీ. అక్కడ ఎలక్షన్ వచ్చేసి బలరాం నాయక్ ప్లస్ మాలోత్ కవిత ముగ్గురు ఒకటే సామాజిక వర్గం సంబంధించిన ముగ్గురు లంబాడా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. అక్కడ రిజర్వ్డ్ కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, గోండ్లకి ఎవరికి వెళ్ళారు, హైదరాబాద్ గోండ్లకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ నాయకులకి ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ కూడా కనిపిస్తుంది. కవిత కూడా అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, తర్వాత ఎంపీగా గెలిచిండ్రు. బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు లేకపోయినా అక్కడ మొత్తం స్ట్రాంగ్ హోల్డ్ ఒకటి బీఆర్ఎస్కు ఉంది. మాజీ ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. బలరాం నాయక్ అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక వచ్చి ఖమ్మం ఖచ్చితంగా కాంగ్రెస్ సీట్ అని ఒకటి ఫస్ట్ నుంచి ముద్ర పడింది. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచిపోతారు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచిపోతారన్న ముద్ర ఉంది. అక్కడ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ వియ్యంగుడు రఘురామరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. తర్వాత ఈయన వినోద్రావు బీజేపీ నుంచి క్యాండిడేట్ ఉన్నాడు. బీజేపీ థర్డ్ ప్లేస్. అక్కడ ఎలక్షన్ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ క్యాండిడేట్. నామా నాగేశ్వరరావు ప్లస్ రఘురామరెడ్డి మధ్య ఉంది నామా నాగేశ్వరరావు. అయితే ఇక్కడ ఒక కథ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఖమ్మం సీటు మా సీట్ అది, కమ్మ సీట్ అది, అసలు రెడ్డిలో లేకపోతే వీళ్ళు అట్లెట్లయితారు ఎంపీలు అని వాళ్ళంతా మాట్లాడుకున్నారు. వాళ్ళంతా ఒక తీర్మానం చేసుకున్నారు. కమ్మలంతా కూడా కమ్మలు ఏం తీర్మానం చేసుకున్నారంటే నామా నాగేశ్వరరావుకు సపోర్ట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే అది కమ్మ సీటు, అనవసరంగా రెడ్డిల చేతులకు పోవద్దు, కమ్మ చేతిలోనే ఉండాలి కాబట్టి కమ్మకే ఓటేసుకోవాలి మనం అని వాళ్ళు ఒక్కొక్కరు 50 ఓట్లు 100 ఓట్లు వేయించాలని కూడా తీర్మానం చేసుకున్నాడు. మనకు తెలియదు ఆ మీటింగ్ ఎవరిని విలువలే వాళ్ళు. అయితే నామా నాగేశ్వరరావుకు కమ్మలంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కాకపోతే 3 ఎంపీలు అక్కడనే ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని 3 ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రఘురామరెడ్డిని గెలిపించుకోవడం చాలా ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్కు. ఆ సీట్లో నామా నాగేశ్వరరావు నుంచి గట్టి పోటీ అయితే ఫేస్ చేస్తున్నారు. అది ఎట్లుంటుందో తెలియదు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే మనకు కనిపిస్తుంది. నాగర్ కర్నూలులో త్రిముఖ పోటీ మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ త్రిముఖ పోటీ ఒకటి కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి మల్లు రవి మాజీ ఎంపీ 2 సార్లు ఎంపీగా గెలిచినారు. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు అక్కడ నుంచి. తర్వాత బీజేపీ నుంచి పోతుగంటి భరత్ కుమార్ ఆయన పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ, మొన్నదాకా సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి, రాములు కొడుకు. ఈ 3 మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. కాంగ్రెస్లో మల్లురావు ఏంటంటే మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది మల్లురావు మీద. మాదిగకి ఇవ్వకుండా మాలలకు ఇచ్చారు, రాష్ట్రంలో ఒకటి కూడా ఇవ్వలేదు అనేది బాగా నాగరికంలో వర్కౌట్ అయింది. ప్లస్ స్థానికుడు కాదు ఆయన, ఖమ్మం జిల్లాకు సంబంధించిన అతను, పట్టి విక్రమార్క వాళ్ళ అన్న. అదొకటి నాన్ లోకల్ ఫీలింగ్ ఒకటి ఉంది. కాకపోతే కాంగ్రెస్కు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ. అంతా ఎమ్మెల్యేలంతా వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళే ఆయన పనిచేస్తురా లేదా అనేది ఒక అనుమానం. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ ఎంతవరకు పనిచేస్తున్నది ఒక అనుమానమే. బయటికి కనిపిస్తుంది కానీ లోపల వర్క్ వేరే నడుస్తుంది. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా అంతే. మల్లురావిని తీసుకొచ్చి మళ్ళీ ఇదొక పెంట ఎందుకని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మల్లురావి విషయంలో ఇవన్నీ నెగిటివ్స్ ఉన్నాయి. ప్లస్ కానీ న్యూట్రల్ జనంలో కొంత ఉంటుంది కదా. మొన్నదాకా కాంగ్రెస్ ఓటు వేసినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వేయాలనా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. కాంగ్రెస్కు ఓటు వేసిన వాళ్ళు, అసెంబ్లీలో కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళంతా ఇప్పుడు ఆలోచిస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్కి వేయాలని, ఓటు అవసరమా అని ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ బీజేపీయా బీఆర్ఎస్ ఎటువైపు పోతారో తెలియదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కొద్దిగా మాదిగ సామాజిక వర్గం నుంచి మంచి హోల్డ్ ఉంది. మాదిగ సామాజిక వర్గం ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి మనం ఓటు వేయాలి అని మాదిగ సామాజిక వర్గం ఆలోచించినప్పుడు కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ ప్లస్ కొద్దిగా స్వీరోస్ బ్యాచ్ అట్లాంటివన్నీ నడిపిన అనుభవం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉంది. కాకపోతే కొద్దిగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కొంత యాక్టివ్గా ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన. ఎందుకంటే
ఈయన అంతకుముందు బీఎస్పీలో ఉన్నప్పుడు చేసిన కొన్ని కామెంట్లు, హిందూయిజం మీద చేసిన కొన్ని కామెంట్లు కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇప్పుడు రియాక్షన్ కనిపిస్తుంది. అప్పుడు యాక్షన్ చేసిండు ఆయన, ఇప్పుడు ఆ రియాక్షన్ అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఒకటి వస్తుంది. ప్లస్ భరత్ కుమార్ ఏంటంటే ఆయన కూడా మంచి చదువుకున్న ఆయన్నే, కాకపోతే సడన్గా బీజేపీలోకి వచ్చిండు. ఆయనకు బీజేపీ సిద్ధాంతాలు ఓనమాలు కూడా తెలియదు. పాత బీజేపీ కొత్త బీజేపీ అంటారు కదా, పాత బీజేపీలో ఎవరు పెద్దగా సపోర్ట్ చేస్తలేరు కాబట్టి నార్కంలో వీళ్ళిద్దరి మధ్యనే తీవ్రమైన పోటీ మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ జరుగుతుంది. ఇక నల్గొండలో కాంగ్రెస్ మిగతా మొత్తం నా మాత్రమే కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ మిగతా మొత్తం బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ. సైదిరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంతకుముందు, అక్కడ నుంచి చలమల కాదు ఈయన పేరు కృష్ణారెడ్డి, మన నల్గొండ భూపాల్ రెడ్డి ఉన్నాడు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ అన్న కృష్ణారెడ్డి. కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు ఉన్నారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ప్లస్ కోమరెడ్డి వెంకరెడ్డి కూడా అక్కడ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. నల్గొండ నుంచి కాంగ్రెస్కు చాలా క్లియర్ ఫిగర్ కనబడుతుంది. మిగతా వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కోసం కొట్టాడుతున్నట్టుగా చెప్పొచ్చు మనం. ఇంకా భువనగిరికి వస్తే, భువనగిరిలో ఒకటి బీజేపీ బూర నర్సాయి గౌడ్, తర్వాత బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈయన రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు బీసీ క్యాండిడేట్లు, గౌడ సామాజిక వర్గం సంబంధించిన బూర నర్సాయి గౌడ్ బీజేపీ నుంచి ఉన్నారు. కొంత బీజేపీ సింపతి కూడా ఉంది కాన్స్టిట్యున్సీలో. మోడీ హవా, తర్వాత బూర నర్సాయి గౌడ్ లాస్ట్ టైం ఓడిపోయాడు, ఆయన మీద కొంత సింపతి అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే బీజేపీ క్యాడర్ ఆయనకు పనిచేస్తలేదు, కోఆర్డినేషన్ మిస్ అయింది అనేది ఒకటి మనకు అనిపించింది క్లియర్గా ఆడ పోయినప్పుడు. కాబట్టి బూర నర్సాయి గౌడ్ సిచ్యువేషన్ అది. ప్లస్ కాకపోతే ఆడ హయ్యెస్ట్ సామాజిక వర్గ ఓట్లు ఏంటంటే గౌడ ఓట్లే, దాదాపు 3.5-4 లక్షల ఓట్లు ఉంటాయంటున్నారు గౌడ ఓట్లు. వాళ్ళు గౌడ ఓట్లు అంతా వన్ సైడ్ పోలరైజ్ అవుతాయా లేదనేది మనం చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయింది ఆయన, అక్కడి నుంచే ఓడిపోయింది బూర నర్సాయి గౌడ్. కాబట్టి అక్కడ అట్లాంటి ఒక డిస్టర్బెన్స్ ఒకటి కనిపిస్తుంది. కాకపోతే క్యామ మల్లేష్ సెకండ్ హయ్యెస్ట్ ఓట్లు ఉన్నాయి అక్కడ. 4 లక్షల ఓట్లు గౌడ ఓట్లు ఉంటే 3.5 లక్షల ఓట్లు గొల్లకుర్మ ఓట్లు ఉన్నాయి. గొల్లకుర్మ ఓట్లు అంతా వన్ సైడ్ పడతాయా, క్యామ మల్లేష్ పడతాయా, లేకపోతే బీసీలు ఇద్దరులో ఎవరు బలమైన క్యాండిడేట్, ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందని వన్ సైడ్ వేస్తారా అనేది తెలియదు. ఇక్కడ గొల్లకుర్మ అంతా క్యామ మల్లేష్కి వేస్తారా, గౌండ్ మొత్తం బూర నర్సాయి గౌడ్కి వేస్తారా అనేది అది తేలదు. ఆ పదార్థం మనకు అర్థం కాని సిచ్యువేషన్ కాదు. కాబట్టి అవి ఎటు పడతాయనే తెలియదు. కాకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, చామల కిరణ్ గెలిపించుకోనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెగ కష్టపడుతున్నారు. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ని గెలిపించుకుంటే నాకు మంత్రి పదవి వస్తుందని ఆయన చెప్పుకొని తిరుగుతున్నారు. మంత్రి పదవి వస్తుందో లేదు తర్వాత, కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యత అంతా తీసుకున్నారు. కొద్దిగా బెల్ట్ కాంగ్రెస్ బెల్టే, కాకపోతే మొన్ననే కాంగ్రెస్కి వేసినాం కదా, మళ్ళీ కాంగ్రెస్కి అవసరమా అన్న చర్చ ప్రతి దగ్గర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు వేసిన ఓట్లు, కాంగ్రెస్కు పడ్డ ఓటర్లందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, కాంగ్రెస్కు మళ్ళీ వేయాలని అవసరం ఉందా, ఆల్రెడీ రాష్ట్రంలో ఉంది కదా, కేంద్రంలో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, కాబట్టి మనం ఈసారి కాంగ్రెస్కి ఏది అనుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకు బీజేపీ బీఆర్ఎస్ కనిపిస్తున్నాయి. స్థానికత గురించి ఆలోచించే వాళ్ళు బీఆర్ఎస్ కోటేస్తారు. స్థానికత అంటే తెలంగాణ కోసం కొద్దిగా తెలంగాణ వాయిస్ వినబడాలి కదా పార్లమెంట్లో. జాతీయ పార్టీలైనా కొద్దిగా ప్రాంతీయ పార్టీ మీద కూడా అభిమానాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీ మొన్ననే ఓడించిన వాళ్ళ సింపతి కూడా బీఆర్ఎస్కు కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపం అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రదర్శించారు ఓటర్లందరూ కూడా. ఆ కోపం బహుశా పోయిందని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ కేసీఆర్ బస్ టూర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్లస్ ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి వచ్చింది. రైతులు లేకపోతే మిగతా కొన్ని వర్గాలు కాంగ్రెస్కు యాంటీగా మాట్లాడుతున్నారు బయటకు పోతే. కాబట్టి అవన్నీ కూడా ఎటువైపు ర్యాలీ తీస్తాయి, బీజేపీ వైపు ర్యాలీ తీస్తాయా, ఇటు బీఆర్ఎస్ వైపు ర్యాలీ తీస్తాయి అనేది కొంత కనిపిస్తూ ఉంది. కొన్ని ప్లేసుల్లో బీఆర్ఎస్ క్యాడరే గెలుపోవటం డిసైడ్ చేసే సిచ్యువేషన్లో కనిపిస్తుంది. వాళ్ళు బీఆర్ఎస్ కోట్ వేసుకుంటే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కనుక క్రాస్ అయ్యి బీజేపీకి పడితే బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎనివే మొత్తం పిక్చర్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ పిక్చర్ అయితే ఇది. ఇంకా మీరు ఎవరు కోట్ వేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.